అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు మన యొక్క టాపిక్ ఏందయ్య అంటే నలుగురిని మనం సంపాదించుకోవాలి. ఆ నలుగురిని సంపాదించుకునే క్రమంలో మనిషి ఏ విధంగా తమ యొక్క స్వార్థాన్ని చూపిస్తున్నాడో నేటి ప్రపంచంలో వ్యక్తిగత స్వార్థం వలన ఎన్నో సంబంధాలను మనిషి దూరం చేసుకుంటూ ఉన్నాడు. నిజంగా స్వార్థం లేని మనిషి లేడు. తాను బతకడానికి ఎంతో కొంత డబ్బు సంపాదించుకోవాలా, కూడబెట్టుకోవాలి. తప్పేం లేదు. కానీ ఇది ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండాలి. మనం సంపాదించేటటువంటి డబ్బును ఎన్నో రకాలుగా మనం ఖర్చు చేసుకోవచ్చు. ఒకటి మన సుఖ సంతోషాల కోసం ఖర్చు పెట్టుకోవచ్చు. అంటే మంచి ఇల్లు, చక్కని భార్య, పిల్లలు, తర్వాత కుటుంబ అవసరాల కోసం మనం ఖర్చు పెట్టవచ్చు. అది వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే అనుభవించేది. తర్వాత ఇతరులకు సహాయం చేసేది. అంటే ఎవరైతే మన సహాయం అవసరతలో ఉంటారో వాళ్ళ కోసం చేసేదాన్ని సహాయం లేదా దాన ధర్మాలని ఇంకా రకరకాలుగా చెప్పుకోవచ్చు. మూడవది దానము చేయనిది, తర్వాత మన సుఖ సంతోషాల కోసం ఖర్చు పెట్టనటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో అది ఏదో ఒక రోజు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఒక్కోసారి అదే డబ్బు మనల్ని కష్టాల పాలు చేయొచ్చు. మన స్వార్థం కోసం ఇతరులకు మనం హాని చేస్తే అది మితిమీరిన స్వార్థం కింద ఇది చాలా అన్యాయంగా చెప్పవచ్చు. ఇలా సంపాదించిన డబ్బు ఎప్పటికీ కలిసి రాదు. చాలా జీవితాలు మనం చూస్తున్నాం. అన్యాయంగా అక్రమంగా సంపాదించినటువంటి ధనం ఏదో ఒక రోజు కోల్పోవలసిందే. కాబట్టి మనం సంపాదించుకున్నది ఏది కూడా మన వెంట రాదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. చాలామంది పిల్లికి భిక్షం పెట్టమంటారు. అంటే కనీసం ఇంటి దరిదాపులకు కూడా ఎవరిని రానియరు. కనీసం ఇతరులకు సహాయం చేద్దామనేటువంటి గుణము ఉండదు. వాళ్ళు బతికిందే బ్రతుకు. ఇతరుల యొక్క బాగోగులని అసలు వాళ్ళు పట్టించుకోరు. చాలా వరకు సంబంధాలను వాళ్ళు దూరం పెడుతుంటారు, దగ్గరికి రానియరన్నమాట. తర్వాత డబ్బు పెరిగే కొద్దీ అహంకారం పెరుగుతూ ఉంటుంది, గర్వం పెరుగుతుంది. నాకు ఎవరితో పని లేదు, నాకెవరితో అవసరం లేదు, నా బ్రతుకు నేను బ్రతకగలుగుతా, నా జీవితాన్ని నేను హ్యాపీగా గడపగలుగుతా అనేటువంటి యొక్క అహం అనేది మనిషిలో పెరుగుతూ ఉంది. చాలామంది డబ్బుకి ఇచ్చినటువంటి ప్రాధాన్య వ్యక్తులకు, వ్యక్తిగత సంబంధాలకు, రిలేషన్స్కు ఇవ్వడం లేదు. చాలామందిని అంటే రక్త సంబంధికులని దూరం పెడుతున్నారు. తర్వాత తన స్నేహితులను కూడా దూరం పెడుతున్నారు. అరే వీడితో అంటే వాడికంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళతో స్నేహం చేస్తే వీడికి సహాయం చేయాల్సి వస్తుందేమో, వీడు మనల నుంచి ఏమైనా ఆశిస్తాడేమో అన్నటువంటి ఆలోచనతో కొంత స్థాయికి ఎదిగిన తర్వాత తన చిన్ననాటి స్నేహితులను, ప్రాణ స్నేహితులను కూడా దూరం పెట్టేటటువంటి తత్వం మనిషిలో డెవలప్ అవుతూ ఉంది. చివరికి మనిషి తను ఒంటరిగా సంపాదించి చివరికి ఒంటరిగానే వెళ్ళిపోతాడు. చివరికి అతను చనిపోయిన తర్వాత మోయడానికి కనీసం మనం ఆ నలుగురినైనా మనం సంపాదించుకోవాలి. మనం భూమి మీద జీవించినంత కాలం ప్రేమ, ఆప్యాయత, అనురాగాలను మన తోటి స్నేహితులకు, మన రక్త సంబంధికులకు, ప్రతి ఒక్కరికి మనం ఆ ప్రేమను మనం అందించినప్పుడు ఖచ్చితంగా మనం ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు అరే ఫలానా వ్యక్తి మనకు ఫలానా సమయంలో ఈ విధంగా సహాయం చేసి మనల్ని ఆదుకున్నాడు, మన కష్టాల్లో మనల్ని ఓదార్చాడు. ఎవరైనా ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నప్పుడు సరే డబ్బు సహాయం చేయకపోయినా, మాట సహాయమైనా ఎదుటి వ్యక్తిని ఓదార్చినప్పుడు ఆ వ్యక్తి జీవితాంతం మనల్ని గుండెల్లో పెట్టుకుంటాడు అనమాట. కాబట్టి నేటి స్వార్థపూరితమైనటువంటి సంబంధాలు, నేటి ఆర్టిఫిషియల్ అంటే సహజ సిద్ధంగా లేనటువంటి బంధాలు డెవలప్ అవుతా ఉన్నాయి. కృత్రిమమైనటువంటి సంబంధాలు నేటి దినాల్లో బాగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి.
అదే వెనకటి కాలంలో అన్న, తమ్ముడు, చెల్లి, అక్క, అన్నదమ్ములు అంతా కూడా ఒక ఉమ్మడి కుటుంబంగా ఎంతో ఆప్యాయతగా, ప్రేమతో కలిసి ఉండేవాళ్ళు ఆనాటి దినాల్లో. నేటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అలాంటి పరిస్థితులు మరలా పునరావృతం కావాలి. మనిషి తన చుట్టుపక్కల వారితో మంచి సంబంధాలు, మంచి రిలేషన్స్ కలిగి ఉన్నప్పుడు మనిషి ఖచ్చితంగా ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా జీవించగలడు. తను సంపాదించే సంపాదనలో ఆనందం ఉంటుంది. తను జీవించిన జీవితంలో ఆనందం ఉంటుంది. మానవ సంబంధాలను ఆ భగవంతుడే ఈ సృష్టిలో పెట్టాడనమాట. కాబట్టి మనిషి స్వార్థాన్ని విడిచి ఆ నలుగురిని మన జీవితంలో మనం సంపాదించుకుంటే అంతకన్నా గొప్ప ధన్యత ఇంకొకటి లేదు. ధన్యవాదాలు. చెప్తున్న నేను, వింటున్న మీరు ప్రతి ఒక్కరం ఆ విధమైనటువంటి రిలేషన్స్ని అభివృద్ధి చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ కాంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏవైనా తప్పులుంటే మన్నించండి. ధన్యవాదములు.